నష్టపరిహారాన్ని కూడా ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నటువంటి పరిస్థితి. నష్టపరిహారం ఇస్తా అంటున్నారు కదా. వద్దు అండి, కాదండి, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. నష్టం చేయడం ఎందుకు? నువ్వు నష్టపరిహారం తర్వాత ఇవ్వడం ఎందుకు? నష్టమే చేయకుంటే నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరమే నీకు రాదు కదా. అట్లాంటప్పుడు నువ్వు నష్టం ఎందుకు చేయాలి? నీకు తెలిసి నష్టం చేయడం ఎందుకు? మేము ఆ నష్టపరిహారము అడగట్లేదు. మేమేమంటున్నాం, మాకు నష్టమే చేయకండి. మీరు అప్పు చేసే కదా మళ్ళీ మాకు నష్టపరిహారం ఇచ్చేది. అంటే ఇండైరెక్ట్గా నా డబ్బు నేనే గవర్నమెంట్కి ఇచ్చి మళ్ళీ నా నెత్తి మీదే ట్యాక్స్ వేసుకొని నేనే పే చేస్తున్నా కదా. ఎటు తిరిగి కామన్ మ్యాన్ చుట్టే కదా తిరిగేది. ఏంటండి ఇది? ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు లోన్ల ద్వారా కట్టుకున్నావా లేకుంటే సొంతంగా కట్టుకున్నావా? అందరూ 450 కుటుంబాలు ప్రతి ఒక్కరు SBI నుంచి లోన్ తీసుకొని కట్టుకున్నవే. అదొకటే కాదు, కొందరు అంటున్నారు బుల్డోజర్లను కూడా తీసుకొచ్చి రాత్రి కూలగొట్టొచ్చు అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు మీ చుట్టూరా ఎంతమంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరం ఉన్నామో అందరం పోయి బుల్డోజర్కి కింద పడుకుంటాము. మా మీది నుంచి తొక్కేసేయండి, మేము చచ్చిపోతాము. చచ్చిపోయినాక మా సమాధుల మీద మీరు సుందరీకరణ చేసేసుకోండి, స్టాచ్యూ కూడా కట్టండి. ఎందుకంటే గాంధీజీ హింసావాది కాదు. అలాంటి అహింసావాది స్టాచ్యూను మా మీద హింస చేసి మీరు